హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అని అనగానే నేను చాలా బిజీగా ఉన్నాను, అసలు సమయం ఉండటం లేదు నాకు అని అంటున్నాం. అవును కదా. ఈ బిజీ సమయంలో డబ్బు సంపాదన, కుటుంబ బాధ్యత తప్ప ఏమీ ఉండటం లేదు. చివరికి ప్రశాంతత కూడా ఉండటం లేదు. ఎప్పుడు చూడు టెన్షన్. మరి ఈ టెన్షన్ పోవాలంటే ఏం చేయాలి? మనకు ప్రశాంతమైన ప్రదేశం కావాలి. అది మనమే ఏర్పాటు చేసుకోవాలి. అది ఎలా? మా టెకీ రైడ్ సంస్థ ద్వారా ఎలా చేస్తున్నామో మీకు చెప్తాను. మీరు ఇలా చేస్తుండొచ్చు, కానీ సమయం కుదిరితే ఇలా ఇంకా ఎక్కువ సమయాన్ని మన కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం బాగా ఉపయోగపడుతుంది. టెకీ రైడ్ సంస్థ ద్వారా మొన్న మధ్య కార్తీక మాసంలో వనభోజనాల కార్యక్రమం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఈ బిజీ టెన్షన్ల నుండి మన సమయాన్ని సరదాగా మన ఫ్యామిలీతో, మన ఫ్రెండ్స్తో గడపడానికి ఇలా ఒక మంచి ప్లేస్ని ఎంచుకొని సరదాగా అందరూ కలిసి ఎంజాయ్ చేయగలగడం. అలా ఇబ్రహీంపట్నంలో ఉన్న జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ప్రదేశంలో టెకీ రైడ్ ఆధ్వర్యంలో అందరూ ఇలా వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తున్న సభ్యుల బృందం సరదాగా వారి సమయాన్ని కుటుంబంతో, అమ్మ, నాన్న, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలతో, మిత్రులతో చిన్న పెద్ద తేడా లేకుండా సంతోషంగా ప్రకృతిలో మమేకమై సమయాన్ని గడిపారు. అదేవిధంగా చిన్నపిల్లలలో టాలెంట్ను బయటకు తీసుకొని రావడానికి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి వాళ్ళను ప్రోత్సహించారు. ఆ చిన్న పిల్లలు ఎంతో సరదాగా మన సంస్కృతి సాంప్రదాయాల అంశంపై ఎంతో చక్కగా బొమ్మల రూపంలో వాటిని గీశారు. ఇలా సంతోషంగా అందరూ ఒక దగ్గర కలిసి పండుగలా గడిపారు. ఇదంతా మీతో ఎందుకు చెబుతున్నాను అంటే, మీరు కూడా ఇలా సరదాగా అందరూ కలిసి ఎంజాయ్ చేయండి. సమయం పోతే తిరిగి రాదు. చివరికి మిగిలేవి ఈ సందర్భాలే. అందరూ నవ్వుతూ ఆనందంగా ఉంటారు. డ్రాయింగ్ వేసిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంటుంది. ఆ గిఫ్ట్స్ అన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు మనకి ఉన్నారు. వచ్చారా? సరే, శ్రీనివాస్ గారు, పవన్, మనకు ఈ ఐటమ్స్ అన్ని కూడా గ్రూప్ మెంబరే మనతో పాటు ఉంటూ మనకు ఎటువంటి రిస్క్ కాకూడదని చెప్పేసి, రిస్క్ జరిగినా కూడా హాస్పిటల్లో ఖర్చు పెట్టొద్దని చెప్పేసి, అదేవిధంగా ఎడ్యుకేషన్ కోసమని మనకు మంచి గైడెన్స్ ఇవ్వడానికి వచ్చారు. నాగా వాళ్ళ రిఫరెన్స్, నాగా రిఫరెన్స్ తో స్పాన్సర్ వచ్చారు. Good afternoon. We are from Kiran Srishti Academy అండి. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు అందరికీ అప్రిషియేట్ చేస్తున్నా ఇట్లాంటి ఈవెంట్ కూడా కండక్ట్ చేసి రఘు అండ్ టీమ్, రైట్? టెకీ రైడ్ టీమ్, ఓకే. వండర్ఫుల్ గెట్ టుగెదర్ అండి. యాక్చువల్లీ నాకు కూడా లాంగ్ టైమ్ సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్ లాంగ్ టైం. నాకు పవన్ చెప్పినప్పుడు కూడా లైక్ వస్తారో రారో అన్నాడు. నేను వస్తారా రారో, బట్ వీ విల్ డూ ఇట్. వాట్ ఈస్ దేర్? నథింగ్, రైట్? So little bit sponsorship, but definitely we will contribute for that one. So it type of event we definitely want to come forward. We want to కానీ వాళ్ళు ఎందుకు స్పెషల్ చేస్తారంటే, వాళ్ళు ఇప్పుడు ఒక స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు, ఓటీ కూడా అని చెప్పేసి ఒక స్కూల్కి. ఆ స్కూల్లో వీళ్ళు పోయినప్పుడు సంఖ్య 2, అంతేనా మేడం? 4 ముచ్చటగా 3, ఇంకొకరు కలిపి 4 వస్తుండే వాళ్ళు. ఎప్పుడైతే వచ్చేవాళ్ళు, నా మాట వినడు, 4 ఉండేవాళ్ళు. ఆ టీచరు ప్రయత్నంతో ఆ సంఖ్య 18 మంది. ఇట్లా టీచర్లు మస్తు గడుతుంటారు, ఏదో ఫార్మాలిటీ కనుకొని వదిలిపెట్టారు నాకు కాదని ఎంటవాడి ఓ రోజు మా బాలాజీ గారిని ఒప్పించి, హరీష్ భాయ్ని ఒప్పించి, జయపాలని ఒప్పించి ఊరికి తీసుకెళ్ళండి.
అమేజింగ్ రెస్పాన్స్ ఆ ఊర్లో అయితే వాళ్ళంతా కూడా టీచర్ మంచిగా అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, మీరు ఇలాంటి వాళ్ళు మా మధ్యలో ఉండడం చాలా చాలా థ్యాంక్ యూ. ఐ రియల్లీ ఫౌండేషన్ పెట్టి బడి పిల్లల కోసం, అది కూడా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం, నాకంటే ఎక్కువ భయం చెప్తాను, ఒక పెద్ద యజ్ఞం లాగా చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద యజ్ఞం లాగా చేస్తున్నారు. ఈరోజు మనం అడగగానే చేసుకోండి మీకంటే ఎక్కువనా అని చెప్పేసి సదా వెంకట్ గారిని కూడా మీకు పరిచయం చేస్తాం. సంతోషకరమైన విషయం ఏంటంటే దీంట్లో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా మన టెక్కిరేడు ఈ షెడ్డే ఇచ్చింది. మనం కూర్చున్న షెడ్ టెక్కిరేడే ఇచ్చింది. పాలను సపోర్ట్ తక్కువ కొట్టు. అయితే దీనికి చాలా చాలా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మా అందరి కృషి ఏమో తెలియదు, భగవంత్ సంకల్పం, కానీ ఈ షెడ్యూల్ మాత్రం టచ్ చేయలేకపోయారు. మిగిలిన కూలగొట్టగలిగారు కొంతమంది, కానీ ఈ షెడ్యూల్ మాత్రం టచ్ చేయలేకపోయారు. సదాపైన 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. సంతోషం, మీరందరూ కుటుంబాలతో కలిసి ఇక్కడికి రావడం, అందరూ కలిసి మీ అభిప్రాయాలు, అదేవిధంగా అభిప్రాయాలతో పాటు ఆటల్లో మళ్ళీ పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలు కావడం, చిన్నపిల్లలందరూ పెద్దలు కావడం సంతోషకరమైనటువంటి విషయం. ఇందాక చెప్పారు రఘు గారు, ఒక చిన్న విషయం కోసమే జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ పనిచేస్తుంది. టాలెంట్ ఉన్నటువంటి ఏ పేద పిల్లవాడు కూడా కేవలం ఆర్థిక పేదరికం కారణంగా తన టాలెంట్ కోల్పోవద్దు. అలాంటి వారికి సమాజం అండగా ఉండాలని ఒక చిన్న తాపత్రయంతో 2008 నుంచి జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం పనిచేస్తుంది. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ అంటే మనందరూ తెలుసు, జల్లడబట్టి వేరే చేసినట్టుగా కులాలు కాదు, బీద వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. సో అట్లాంటి వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది. సో తల్లిదండ్రుల ఆర్థిక లేమి కారణంగా, చైతన్యం లేమి కారణంగా, అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో లేని కారణంగా రకరకాల టాలెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేక ఆ టాలెంట్ అక్కడే ఆగిపోతుంది. అందుకని అట్లాంటి వాళ్ళని సెలెక్షన్ చేసి సరైన సమయంలో వాళ్ళకి ప్రోత్సాహం చేయాలని కాన్సెప్ట్. అందుకని సాక్ అనే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసినాం. సాక్ అంటే స్పోర్ట్స్, అకాడమిక్, కల్చర్. ఈ 3 విభాగాలలో 12 అంశాలు ఉంటాయి. ఈ 12 అంశాలలో మళ్ళీ నీడి, డిజర్వింగ్ అండ్ టాలెంటెడ్. మనం అందరికీ చేయాలని ఏం లేదు. ఇందాక చెప్పినట్టుగా ఎవరికైతే టాలెంట్ ఉండి పేదరికం ఉంటుందో అట్లాంటి వాళ్ళకి చేయడానికి మాత్రమే ఇది. అంతా కూడా ప్రకృతి ప్రసాదితమే అన్నమాట మా పని కూడా. సో మేము ప్రకృతిని నమ్ముకున్నాం. అందుకే పిల్లవాళ్ళకి చెప్పే నినాదంలో కూడా ఒక నినాదం, అది నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా ఏ కార్యానికైనా ప్రకృతి తల వంచి సహకరిస్తుంది అని చెప్తుంటాం అన్నమాట. సో అట్లా చేసే పనులు నిజాయితీగా ఉన్న కారణంగా 2008 నుంచి మేము ఎటు పోతున్నామో అంత ప్రకృతి మమ్మల్ని తీసుకుపోతున్న కారణంగా ప్రకృతి వెంటనే పోతుందంతా మా వెంట ప్రకృతి ఉంది, ప్రకృతి మమ్మల్ని నడిపిస్తుంది. ఇప్పుడు టెక్రేట్ పరిచయం కావడం కానీ ఇతరత్ర అంత యాక్టివిటీస్ అంతా కూడా బహుశా 2019 అనుకుంటా, 2019లో రఘు గారు, బాలాజీ గారు టీం అంతా కలిపి ఇక్కడ చిన్న షెడ్ ఉండే తడకలు వేసుకొని, ఎందుకంటే మేము ఒక 300 మంది స్టూడెంట్స్కి 10th క్లాస్కి 40 రోజుల రెసిడెన్షియల్ క్యాంప్ పెట్టాం. బహుశా మీకు తెలుసో లేదో, ఇక్కడ నుంచి గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది ముందులో, దానికి ఆపోజిట్లో గురుకుల్ విద్యాపీఠ్ స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో ఒక రంగారెడ్డి జిల్లా అంతా కూడా కలిపి, పూర్వ రంగారెడ్డి అంటే ఇప్పుడు ఉన్నటువంటి వికారాబాద్లో కొంత భాగం, మేడ్చల్లో కొంత భాగం కలిపి రంగారెడ్డి జిల్లా ఉండేది. అక్కడ నుంచి సెలెక్షన్ చేసుకున్నటువంటి పిల్లలకి, అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి ఒక 300-350 మంది వాళ్ళకి రెసిడెన్షియల్ క్యాంప్ పెట్టుకున్నాం. అట్లా 2017 వరకు అక్కడే జరిగింది. ఈ స్థలం మనకు 2015లో అందుబాటులో వచ్చింది. ఆ క్యాంప్కు రెగ్యులర్గా దీనికి సంబంధించిన ఒక వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి ఒక వీడియో చేసినట్టే, మీరు మీ ద్వారా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, మనకంటూ సొంత స్థలం ఉండాలని చెప్పి మాకు అప్పచెప్పారు. 2018 నుంచి ఎక్కడైతే ఇక్కడ స్టార్ట్ చేసినామో అక్కడ ఆ ప్లేస్ మనకు పోయింది.
వాళ్ళు వేరే వాళ్ళ క్వార్టర్ చేసుకున్నారు. అంటే నేచర్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంది అనే విషయం కోసం మీకు గుర్తున్నాం అనమాట. సో ఇక్కడ అప్పటి నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే 2020లో కరోనా వచ్చింది. కరోనా తర్వాత పూర్తి ప్రపంచంతో ఉన్నాం. కొన్ని అసాంఘిక కార్యక్రమాలు, ఎందుకంటే ఒక సమాజాన్ని ఈ మధ్య 2 రకాల దుష్ట శక్తులు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఒకటి కులం ఉంది, రెండవది రాజకీయం ఉంది. కులం అనేది కొద్దిగా తగ్గింది అనిపిస్తుంది ఈ మధ్యలో, కానీ రాజకీయం ప్రతి దాంట్లో రాజకీయం జోడించాలనే ప్రయత్నంతో అక్కడక్కడ కొన్ని మనకు మంచి అనుకున్నటువంటి పనులకు కూడా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అట్లా కొంచెం ఇబ్బంది జరిగింది. ఇందాక చెప్పినట్టు ఇవన్నీ ఉన్నా కానీ కూడా చెట్టుకున్నటువంటి బలం ఏంటో ఇది అట్లానే ఉంది. అందుకని చెప్పి ఇది అట్లనే ఇప్పుడు మళ్ళీ మీరు కలవగలిగారు. సో ఇక్కడ రెగ్యులర్ రెసిడెన్షియల్ క్యాంప్స్ జరుగుతాయి. ఇప్పుడు శాఖలో 7th క్లాస్లో పిల్లల్ని సెలెక్షన్ చేసుకుంటామండి. మీరు జాగ్రత్తగా అయినొచ్చు. 7th క్లాస్లో వాళ్ళని సెలెక్షన్ చేసుకుంటాం. ప్రస్తుతానికి స్పోర్ట్స్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, యోగా, పెయింటింగ్ 7thలో సెలెక్షన్ చేసుకున్నటువంటి పిల్లలకి ఇయర్లీ 60 రోజులు వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు, సమ్మర్లో ఒక 20 రోజులు, దసరాలో ఒక 10 రోజులు, ఇట్లా ఎప్పుడు సెకండ్ సాటర్డే, సండే గవర్నమెంట్ స్కూల్స్కి ఎప్పుడు హాలిడేస్ ఉంటే అప్పుడు ఇక్కడ క్యాంప్ జరుగుతూ ఉంటుంది. అట్లా అని ఒక సంవత్సరంలో 60 రోజులు ఆ సెలెక్షన్ చేసుకున్న పిల్లవాడి టాలెంట్ని సానబట్టి సమాజానికి పరిచయం చేయాలని ఒక ఆలోచనతో పని జరుగుతుంది. ఆ పిల్లవాడికి ఎవరో ఒకరు సమాజం, మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు మళ్ళీ ఆ పిల్లవాడు టాలెంట్ ఉంది, మనం అండగా ఉండాలన్న ఆశయంతో వస్తారని చెప్పి ఒక కరికులం డిజైన్ చేస్తూ ఉన్నాం. అట్లా కంటిన్యూస్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఉన్నప్పుడు కూడా కబడ్డీ, వాలీబాల్ ప్లేస్ క్యాంపు జరుగుతుంది. వాళ్ళంతా ఆ క్యాంపస్లో ఉన్నారు. ముందర క్యాంపు జరుగుతుంది. టోటల్ ఇప్పుడు మీరున్న క్యాంపస్ పేరు ఎవరికన్నా తెలిసిందా? దీని పేరు ఏం పేరు? సాధనా కుటీర్. ఎందుకంటే మా పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అవుతుంటే ఇక్కడ మేము చెప్పకుండానే ఆ పిల్లలు అన్ని విషయాలు చెప్పవచ్చు. నినాదాల ద్వారా, పాటల ద్వారానే మీకు మొత్తం చెప్పాల్సిందే. ఎందుకంటే రవి గారు మాకు ఇచ్చిన సమయం 2 నిమిషాలు. ఇప్పటికీ దానికి ఒక 0 కలిపినాను. ఇంకా 2 0 కలిపిన సమయం సరిపోదు కాబట్టి మళ్ళొక్కసారి ఇక్కడ జరుగుతున్నటువంటి పని మా వెబ్సైట్కి మీరు చేయవచ్చు. ముఖ్యంగా టెక్కిరాడికి ఇంకా 2018 షెడ్యూల్తో పాటు ఇంకా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక గొప్ప సామాజిక బాధ్యతతో ఇక్కడ సహాయం చేయకపోవచ్చు ప్రస్తుతానికి, కానీ ఇట్లా ఆలోచన రావడమే గొప్ప. ఎందుకంటే ఐటీ రంగంలో బిజీ ఉంటూ వ్యక్తిగతంగా ఎవరి కుటుంబాలని, ఎవరి వ్యవస్థను వాళ్ళు నడుపుకుంటూ కూడా మళ్ళీ సమాజం కోసం పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. మీరందరూ కూడా అదృష్టవంతులు, భాగ్యవంతులు. ఎందుకంటే కరోనా చాలా విషయాలు మనం చూపించింది. ఏ విషయాన్ని మనం మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా తీసుకుపోలేము పైకి అని చెప్పి దాంట్లో ఉన్నదాన్ని మీరు పంచగలుగుతున్నారు. మనం పంచే అవకాశం ప్రకృతి, దైవం 3 రకాలుగా మనకి ఇస్తుంది. ఒకటి జ్ఞానాన్ని ఇవ్వచ్చు, రెండోది సమయాన్ని ఇవ్వచ్చు, మూడోది సంపదని ఇవ్వచ్చు. ఈ 3 తప్ప మన దగ్గర ఇవ్వడం ఏముండదు. సో దీంట్లో జ్ఞానం పంచుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నాకు అర్థమైంది. సమయం పంచుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, సంపద పంచుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 3 పంచుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ 3లో 2 పంచుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలతోటి వాళ్ళ కుటుంబాన్ని మంచిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ టెక్కిరేడ్ సంస్థకు అందరికీ కూడా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ తరఫున, సాధారణ గురు తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు. యజ్ఞాలు అంటే చాలా రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. ఎంతో మందిని తయారు చేయాలనే ఆలోచన. మనం ఊజుని ఈ స్థలంలో చాలా పెద్దవాళ్ళు వచ్చారు, ఐఏఎస్లో, ఐపీఎస్లో వచ్చిన స్థలం ఇది. అట్లాంటి స్థలం ఒక సంకల్పంతో, గట్టి ప్రయత్నంతో, కేవలం పైసలు లేకపోవడం వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో చాలా టాలెంట్ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ నెగ్లిజెన్స్ కావచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ వల్ల వాళ్ళు వెనుకబడి ఉంటారు. సో మీకు అవకాశం దొరికినప్పుడు టెక్నికల్తో సంబంధం లేదు, మీకు ఎప్పుడైనా సరే మీ కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ వచ్చినా సరే, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎక్కడికైనా సరదాగా పోదామని అనుకుంటుంటారు అవుటింగ్కి, ఎప్పుడు ఆ పార్క్లో వాటికి ఏమవుతారు, సరదాగా ఒకసారి తీసుకురండి, ఇక్కడికి తీసుకొచ్చి పరిచయం చేయండి. పైసలు ఏమో అవసరం లేదు, సమయాన్ని చూపించండి, ఒకసారి వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి అందుకే చాలామంది వేరే ప్రపోజల్స్ పెట్టినప్పుడు కూడా జ్ఞాన సరస్వతిని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఈ సంస్థను మీకు పరిచయం చేయాలి అన్న ఆలోచన. థ్యాంక్ యూ సదాభయ్య. తప్పకుండా టెక్నికల్ కొద్దిగా మీకు సపోర్ట్ చేయడంలో కొంచెం వెనుకబడ్డది. బాలాజీ గారు మళ్ళీ గట్టిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం అడగంగానే ఇంకొక మేడం వచ్చారు, పెద్ద మేడం. సాధనా కుటీర్ కూడా పైసలు ఇస్తుండొచ్చు వాళ్ళు. సాధనా కుటీర్కి వచ్చిన సాధనా మేడంకి స్వాగతం.
వారు ఇబ్రాహీపట్నంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వారు అందరికీ నమస్కారం. నా పేరు సాధన. నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో డివిజనల్ పంచాయతీ ఆఫీసర్గా ఈ ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో నేను వర్క్ చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎట్లాంటి నెగటివ్ ఎనర్జీ దరిదాపులో కూడా లేకుండా నిష్కల్మషంగా చాలా ప్రేమతత్వంతో చాలా విశాల దృక్పథంతో ఉన్న వాతావరణంలో ఇంతమందిని కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నాయి. ఓకే, బడన్పేటలో ఉంది, మాతృశ్రీ కాలేజ్ దగ్గరలో ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే మీ పిల్లలు బ్యాడ్మింటన్ నేర్చుకోవాలన్నా లేదా మీరు నియర్ బై ఉండి జిమ్కి వెళ్ళాలన్నా సరే రవిని అప్రోచ్ కావచ్చు. ఓకే, అంతేకాకుండా నేను చేసే చాలా చాలా పనులకి తను స్పాన్సర్షిప్ కూడా చేస్తూ ఉంటాడు. నువ్వు అడిగితే చాలన్నా నేను ఇస్తూ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. కనపడుతుంది అనుకుంటా అందరికి. This is Lady Holding Diya done by Aishani Gayatri, daughter of Sirisha Narsini. Oh, very good. చాలా గాయత్రి ఇంట్లో చాలా మంచిగా ఉంది. ఇందాకండి అనురాధ మేడం తీసుకున్నది. భార్గవి ఏమలింగేశ్వర గారి కోరలు. శ్రీయాంష్ రాఘవ వేశాడు, సన్ ఆఫ్ రాజేష్. కానీ చాలా నైస్ కాన్సెప్ట్ వచ్చిన బాబికలకి. శ్రీయాంష్ ఓ సూపర్. అబ్బాయికి మన హిందూ ట్రెడిషన్ మొత్తం చూడు. అంటే దీపావళి రోజు రావణాసుని కాలుస్తారు, నరకాసుని కాలుస్తారు, రావణాసుని కాలుస్తారు, రాముడు సీత. దీపావళి ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? చిచ్చుగుడ్లు, దీపాలు చాలా బాగా రిప్రజెంట్ చేసింది. రావణాసుని నావిలో ఆరో దించి చంపడం కూడా ఇల్లస్ట్రేట్ చేశాడు. దిస్ ఇస్ లైక్ ఏ మోడర్న్ ఆర్ట్. ఇది నరకాసుని మాత, అమ్మవారు సత్యభామ చంపుతుంది నరకాసుని. ఓకే, రామ, 30 నరకాస, 40 అమ్మవారు, 50 దీపాలు, 60 ఇల్లు, 70 సూర్యుడు, 80 పక్షులు, 90 మూలర్, 10 హౌస్, 11 క్రాకర్స్. ఈ స్టోరీ అంతా ఎవరు చెప్పారు నీకు? తాతయ్య, అమ్మ, నాన్న ఎవరు చెప్పారు ఈ స్టోరీ? టీవీలో చూసావా? అమ్మమ్మ చెప్పింది. వెరీ నైస్. డాటర్ ఆఫ్ శ్రీనివాసుల వనం, శ్రీనిత వనం డ్రా చేసింది. సేమ్ దీపావళి కాన్సెప్ట్. వాళ్ళ పిల్లలు పెరిగిన విధానాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు వస్తాయి. వాళ్ళ కంబైన్ ఫ్యామిలీ డైనింగ్ టేబుల్ నిండా మంది ఉన్నారు. అబ్జర్వ్ చేసిన లేదా? డైనింగ్ టేబుల్ నిండా. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వస్తాను ఒక మంచి వీడియోతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు అందరికీ షేర్ చేయండి.